హలో ఆల్, ఈరోజు మనం నేర్చుకుందాం సవర్ణ దీర్ఘ సంధి. అకార ఇకార ఉకార అరుకారములకు సవర్ణములు అయిన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును. సా అనగా ఒకే వర్ణం, సా అనగా ఒకే వర్ణం. అలాగే వర్ణము అనగా అక్షరములు, అదే అక్షరములు పరమైనప్పుడు ఏం ఆదేశంగా వస్తుందంటే దీర్ఘం ఆదేశంగా వస్తుంది. సా ఒకే అక్షరము మరలా పరమైతే దీర్ఘం ఆదేశంగా వస్తుంది. ఆకి ఆ పరమైనప్పుడు ఆ, ఈకి ఈ పరమైనప్పుడు ఈ, ఊకి ఊ పరమైనప్పుడు ఊ, రూకి అరు పరమైనప్పుడు అరు. విద్య చివరిలో మనం చూసినట్లయితే విద్య ఆ ప్లస్ ఆ పరమైనప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? విద్యార్థి వచ్చింది. ముని ఇక్కడ మునిలో ఈ, ఇంద్రుడులో ఈ పరమైనప్పుడు ఏమైంది? మునీంద్రుడు. భానులో ఉదయం, భానులో ఊకి ఊ పరమైనప్పుడు భానూదయం. పితృణంలో పితృ అరూపరమైనప్పుడు పితృణం.